వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన అభిమానులను మరోసారి సర్ప్రైజ్ చేశారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా తన పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ నుంచి ఓ స్పెషల్ వీడియోను విడుదల చేశారు. జపనీస్ మార్షల్ ఆర్ట్స్ థీమ్ తో ఉన్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అభిమానులు తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. ఈ వీడియోలో ఎర్రటి సూర్యుడు, జపనీస్ అక్షరాలు, పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటున్నాయి. వీడియో చివరిలో పీకే అనే అక్షరాలున్న టీషర్ట్ ధరించి చేతిలో కటానా కత్తి పట్టుకున్న వ్యక్తి కనిపించడంతో అది పవన్ కళ్యాణేనని అందరూ భావించారు. ఆ తర్వాత పవన్ గాల్లోకి ఎగిరి కిక్ ఇస్తున్న షాట్ చూపించడంతో ఫ్యాన్స్ ఉత్సాహం రెట్టింపైంది. దీంతో పవన్ ఒక భారీ మార్షల్ ఆర్ట్స్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నారా, లేక కేవలం తన బ్యానర్ను రీలాంచ్ చేసేందుకే ఈ ప్రచార చిత్రమా అనే చర్చ మొదలైంది. తన కెరీర్ ఆరంభంలో కరాటేలో బ్లాక్ బెల్ట్ సాధించిన పవన్ తమ్ముడు, బద్రీ, జానీ వంటి చిత్రాల్లో మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. మళ్ళీ ఇన్నాళ్లకు అదే జానర్పై దృష్టి సారించడం ఆసక్తిని కలిగిస్తోంది. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయ బాధ్యతలు నిర్వర్తిస్తున్నప్పటికీ పవన్ సినిమాలను నిర్లక్ష్యం చేయడం లేదు. ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రాన్ని ఈ ఏడాది వేసవికి సిద్ధం చేస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మరో సినిమాకు కూడా పచ్చజెండా ఊపారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త ప్రాజెక్ట్ సినిమానా, వెబ్ సిరీసా లేక మరేదైనానా అనే దానిపై త్వరలోనే స్పష్టత వస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.